ఏంది ఈరోజు బిర్యానీ స్మెల్ లెవెల్లో వస్తుంది. ఈరోజు నేను మీకు ఇష్టమైన చిట్టి ముత్యాలతో బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇవి ఇలా కాసేపు వేగాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులోనే వేసి వేసుకున్నాం. ఇవి తొందరగా వేగడం కోసం ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలాగా 2 నిమిషాల సేపు వేయించుకుందాం. ఇలా ఇవి బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ఎంత వేగితే అన్నంకి అంత బాగా కలర్ వస్తుందండి. దీన్ని ఇలా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేసుకుందాం. ఇలా నూనె పైకి తేలేటప్పుడు అందులో గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసి మరొకసారి కలుపుకుందాం. తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇందులో నేను గరం మసాలా అలాగే కారం, పసుపు, ఉప్పు, కొంచెం పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి ఒక 10 మినిట్స్. నేను ఇప్పుడు చికెన్ ఏమి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే మా పిల్లలు దీంట్లో ఉండే చికెన్ ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి కొంచెం తీసుకున్నాను, అంటే ఒక 1/4 కేజీ అలాగా. ఇలా ఇప్పుడు ఇదంతా వేసుకొని మనం దీంట్లో ఉండే నూనె అంతా మరొకసారి పైకి వచ్చేంత వరకు వేసుకుందాం. అంటే దాదాపు ఒక 10 మినిట్స్ పడుతుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా నూనె పైకి తేలాక అందులో ఇలాగా పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకుందాం. తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకుందాం. దీన్ని అలాగే కాచి వదిలేద్దాం. ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. మనం పుదీనా కొత్తిమీరతో పాటు కొంచెం మెంతి కూర కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేక నేను వేయలేదు. తర్వాత ఇందులో ఇలా సన్నగా తరిగిన టమోటో కూడా వేసి మరొకసారి కలుపుదాం. ఇలా టమోటో వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాల సేపు. ఇలా ఎర్రగా అయ్యాక అందులో మనం ఎసురు వేసుకోవాలండి. ఇక్కడ నేను కప్పుకి 2 కప్పులు చొప్పున తీసుకున్నాను. బాస్మతి రైస్కి అయితే 1.5 సరిపోతుంది. ఇది చిట్టి ముత్యాలు కదా, 2 కప్స్ వేసుకోవాల్సిందే. నేను ఈరోజు చిట్టి ముత్యాలు 2 పావులు తీసుకున్నానండి, అంటే 4 పావులు నీళ్లు వేశాను. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ తీసుకున్నానండి. ఇది ఎక్కువ వాడకూడదు అంటారు, పిల్లలకు మంచిది కాదని నేను కొంచెమే వేశాను అందుకే. తర్వాత అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. దీనివల్ల
ఈ అన్నం చాలా రుచిగా అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఇలా ఎసురు తెల్లేటప్పుడు అందులో ఒక 2 యాలక బుడ్డలు కొట్టేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగానే మనము నానబెట్టి పక్కన పెట్టిన చిట్టి ముత్యాలు తీసుకోవాలి. చిట్టి ముత్యాలు అంటే ఇలా ఉంటాయండి, చిన్న చిన్నగా, బాస్మతి లాగా పొడుగ్గా కనపడవి ఇవి. దీనిలో వేద్దాం. తర్వాత బాగా కలుపుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల సేపు. ఒక 10 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో ఇలా తయారవుతుందండి అన్నం. ఇలా వచ్చాక దీన్ని ఒక 10 మినిట్స్ వరకు వదిలేద్దాం. ఇలా వస్తుందండి, ఇంకా కాసేపు పడుతుంది. ఇది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా వేసుకోకపోయినా పర్లేదు. చూడండి ఇలా వస్తుంది. ఇది రాయచోటి ఫేమస్ రాజధాని దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను. కొంచెము ముద్ద ముద్దగానే వస్తుంది. అంతేనండి, వేడి వేడి బిర్యానీ రెడీ. నేను ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకున్నాక దీన్ని మరొక 5 నిమిషాల సేపు మూత పెట్టేసుకొని ఆపేయడమే. నమస్తే.